హలో మహేంద్ర గారా? సార్ నమస్తే అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, బాగున్నాను. చెప్పండి. మ్మ్. నిన్న ఒక 2 times కాల్ చేశాను మీకు. బహుశా బిజీగా ఉన్నారేమో. చూశాను సార్, కానీ కొద్దిగా నేను మళ్ళీ లేట్ నైట్ అయింది. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు సార్ ఫ్రీగా ఉన్నారా? మాట్లాడవచ్చా మీతో? తప్పకుండా సార్, చెప్పండి. ఓకే, నైస్, థ్యాంక్ యూ. అయితే మీరు ఒక వీడియో సిగ్నేచర్ స్టూడియోస్లో అప్లోడ్ చేశారు కదా? అవునండి. యాక్చువల్గా నాకు చాలామంది ఆ వీడియో షేర్ చేశారు. కంటిన్యూస్గా చాలామంది ఆ వీడియో షేర్ చేస్తున్నారు ఏంటి అన్న ఆలోచన, ప్లస్ కొంతమంది వాయిస్ మెసేజ్ కూడా, ఈ వీడియో తప్పకుండా చూడండి, ఆన్సర్ చేయాలి అన్నట్టుగా. అయితే సంతోషం సార్, ఇంతగా వీడియో చూసారా మరి మీరు? అంటే యాక్చువల్గా ఏమైందంటే కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు కూడా నాకు కాల్ చేసి చెప్పిన తర్వాత నేను చూసాను అసలు ఏంటి అని. చూశాను, వీడియో చూశాను, మొత్తం చూశాను సార్. అయితే దాని గురించే మాట్లాడదామని చెప్పేసి కాల్ చేశాను. చెప్పండి సార్, పర్లేదు. అయితే మహేంద్ర గారు, దాంట్లో ఏంటంటే ఒక 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మీకు క్లియర్గా. సార్, అది మీరు చెప్పబోయే ముందు కొద్దిగా మీరు అభ్యంతరకరంగా కాకుండా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారని ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? మరి చెప్పండి, అడగండి. ఫస్ట్, వీడియో మొత్తం పూర్తిగా చూసారా సార్? కంప్లీట్గా చూశానండి, కంప్లీట్ చూశాను, వీడియో చూశాను. ఓకే. రెండోది, వీడియో మొత్తం చూశాక వీడియోలో ఉన్నటువంటి ఉద్దేశం గాని, ఏమైతే అడగదలుచుకున్నామో లేదంటే అందులో ఉన్న సారాంశం గాని, ఉద్దేశం గాని మీకు ఏమని అర్థమైంది సార్? అవును, అంటే నాకు అర్థమైన దాన్ని దృష్టిలో పెట్టుకునే మీతో మాట్లాడాలి అనుకున్నాను. అందుకే ఒక 2 విషయాలు చెప్పాలని ఆలోచనలో ఉన్నాను నేను. చెప్పండి సార్. మొదటి విషయం ఏంటంటే, మీరు చెప్పిన దాని ప్రకారంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక గ్రంథాలైన భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా కానీ ఈ గ్రంథాలు పరిశీలిస్తున్నారు, చదువుతున్నారు అన్న విషయం చెప్పారు మీరు అక్కడ. అవును సార్. అయితే ఆ మాట విషయంలో మాత్రం నేను మీకు అప్రిషియేట్ చేస్తున్నానండి. అంటే ధార్మిక గ్రంథాలు చదవటము, పరిశీలించడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక శుభ పరిమాణం అని చెప్పాలి. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, ఈరోజు ఎటు చూసినా కానీ మనం ఏ సమాజమైనా, మన ముస్లిం సమాజమైనా, క్రైస్తవ సమాజమైనా, హిందూ సమాజమైనా, పండితుల మీద, పాస్టర్ల మీద, లేక ఆలిముల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడ్డారు ధార్మిక విషయాల్లో. గ్రంథం ఏం చెప్తుంది, అసలు మేము ఆచరిస్తుంది గ్రంథంలో ఉందా లేదా అన్నది ఆలోచన లేకుండా పోయింది. అలాంటి తరుణంలో మీరు గ్రంథాలు పరిశీలన చేస్తున్నాను అని చెప్పారంటే, అంటే ఒక మంచి పనికి తెర తీశారనిపించింది నాకు. దీనికైతే మీకు అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా మంచిగా అనిపించింది. అయితే దాంట్లోనే భాగంగా మరి మరొక విషయం ఏంటంటే, మీరు చెప్పిన విషయం ఖురాన్ పట్ల కొన్ని అభ్యంతరకరంగా అనిపించాయని చెప్పేసి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని అపోహల్లాగా ఉన్నాయి. అంటే ఏదో అంటే ఖురాన్ చదువుతుంటే ఏదో ఒక అభద్రతా భయం వచ్చింది, దేశానికి ఏదో. అందులో ఉన్న విషయం కన్నా కూడా సార్, నాకు ఇతిహాసాలు చాలా ఎక్కువ ఇష్టం సార్. యాక్చువల్లీ ఆధ్యాత్మికంగా కన్నా కూడా చరిత్రపరంగా చూసినట్లయితే బహుశా ఇలాంటి లేఖనాలు ఏమన్నా వాళ్ళని మోటివేట్ చేసి ఉంటాయా అప్పట్లో ఉన్న రాజులకి అని అనిపించింది. అయితే అది గత చరిత్ర అయిపోయింది. 400 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితంలో జరిగింది. అయితే వెరీ రీసెంట్ గా ఒక 80 సంవత్సరాల క్రితం చూస్తే, మనం లేటెస్ట్ గా ఒక 50 సంవత్సరాల క్రితం చూసినా కూడా రజాకార్లకు గాని, నిజాం ప్రభులకు గాని, వీళ్ళు కూడా ఎప్పుడైనా చెప్పేటప్పుడు కాఫీర్లు అనటం, వాళ్ళని నరుకుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అనే పదాన్ని వాడటం. అంటే మీరు ఎక్కడ చూసారు రజాకార్ల విషయం? సినిమా చూసి చెప్తున్నారా మీరు? లేదు, కొన్ని పుస్తకాల సంగతి చెప్తున్నా సార్, నేను ఇతిహాసాలు చెప్తున్నా. అందుకే 80 సంవత్సరాలు 50 సంవత్సరాలు అన్నది. అంటే మీరు అంటే ఒక విషయము రజాకార్ల గురించి అంటే ఏ బుక్ చదివారండి? చరిత్ర కోసం ఎగ్జాక్ట్ గా ఏ బుక్ చదివారు తెలుసు? రజాకార్ల గురించి రాసినటువంటి పుస్తకాలు టైటిల్ ఏది? సార్, రజాకారే అని ఉంది బుక్ టైటిల్. వీలైతే నేను మీకు పంపిస్తాను. రజాకార్ పేరు మీద బుక్ ఉంది. రజాకార్ల పేర్ల తెలుగులో చదివారు? అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, తెలుగులోనే చదివాము. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సినిమా ప్రభావంతో మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, సినిమాలు కూడా చరిత్రని, ఇతిహాసాలని ఆధారంగా చేసుకునే తీస్తారు అనేది నిజం అనేది నమ్ముతాను సార్. అంటే ఒక విషయం అండి, సినిమా అంటేనే ఫిక్షన్ కదా, కాబట్టి దాంట్లో వాస్తవాలు కొన్ని ఉన్నప్పటికీ పిక్చరైజేషన్. యాక్చువల్లీ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది మళ్ళీ ఇదే అవుతుందేమో, చెప్పండి. అండ్
వాస్తవ పరిస్థితుల్లో పరిశీలించినప్పుడు ఈ రకంగా అనిపించింది. అంతేందుకు సార్, నిన్న న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. యాక్చువల్లీ చూసుంటారు అనుకుంటున్నా నేను. లేదండి, చూడలేదు. అయితే అందులో స్టేడియంలో కూడా వాళ్ళు దేవుడిని స్తుతించటం, దేవుడి పేరుని చెప్పటం అది చూశాను. అయితే దాంట్లో ఖచ్చితంగా కూడా నాకు హ్యాపీగానే అనిపించే విషయాలు. కానీ ఇతిహాసాల్లోకి పోయినప్పుడు చరిత్ర అరబ్ దేశాల్లో నుంచి స్టార్ట్ అయిన తర్వాత భారతదేశం మీదకి వచ్చినటువంటి దండయాత్ర కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాను, తజకిస్తాను, లేకపోతే ఇక అనేక సిరియా లాంటి, పాలిస్తీనియా లాంటి దేశాలకి ఎలా చరిత్ర అనేది వ్యాప్తి చెందింది అనే విషయాలను గమనించిన తర్వాత ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నప్పుడు ఏదో థ్రెట్ ఉంది అనే భావన కన్నా కూడా వాస్తవంగా ఏమంటే వీళ్ళందరినీ మోటివేట్ చేసింది ఏమై ఉండొచ్చు అనేదే నా మేజర్ డౌట్ సార్. అంతే. నాకు క్లారిటీ వచ్చింది. మహేందర్ గారు, మీరు అడిగిన దాంట్లో కూడా ఇది క్లియర్ గా అడిగారు మీరు. అయితే రెండో విషయం ఏంటంటే సార్, ఇవన్నీ పక్కకు పెట్టించి గ్రంథాలను లేకపోతే ఏమైనా సరే మానవులంతా ఒకటే అనే పదానికి ఇప్పుడు మీరు నేను అన్నదమ్ములు కావటంలో ఏ రకంగా తప్పలేదు కదా సార్? లేదు, ఇది వాస్తవం కూడాను. అన్నదమ్ములు అన్నది గతంలో నిజంగా దేవుడు అనేవాడు మానవుడిని మొదటిసారిగా, అది ఏ దేవుడైనా, ఇస్లాం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరిని సృష్టించినా కూడా మనం అందరం ఒకే సంతతి అనే బ్లడ్ రిలేషన్షిప్ లో పోవటం నిజమే అయినప్పుడు మరి ఇతర మతస్థులతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని, లేదు ఇతరులు కాఫీర్లు అని చెప్పటం గాని, నజీజ్ అనటం గాని, లేకపోతే ఇక అనేక రకం ముష్రికులు అనటం అనడానికి వీడియోలో ప్రస్తావించారు మీరు. నా డౌట్ ఏంటంటే సార్, ఇలా అనడానికి చోటు ఎందుకుంది అసలు అనేది పెద్ద డౌట్. అంతే, ఇంకేం లేదు సార్. ఇప్పుడు మహేందర్ గారు క్లియర్ అయితే మనం అంతా ఒకటే అయినప్పుడు మీరు వింటే విద్వేషాలు ఉండవు. వింటాను సార్, నేను ఫస్ట్ నా డౌట్ అంతా మీ ముందు పెట్టేస్తే, ఈ విద్వేషాలు లేకపోతే సైంటిస్ట్ కి, అన్వేషణకి, లేకపోతే ఒక ఇన్నోవేషన్ కి చోటు అప్పుడే వస్తుందేమో, అంతవరకు రాదేమో. మానవులంతా కూడా ఏ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది, ఈ దిశగా ఆలోచిస్తున్నప్పుడు నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అనే భావనలోకి వెళ్తా ఉన్నప్పుడు ఇక దేశాలు బాగుపడడం తర్వాత ఎరుగు, అది వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. మహేంద్ర గారు, మీరు ఇప్పుడు ఏదైతే రిపీట్ చేస్తున్నారో ఆల్రెడీ వీడియోలో చెప్పిన విషయాలే కదా. వీడియో నేను క్లియర్ గా, ఎందుకంటే నేను మీకు ఫోన్ చేశానంటే వీడియో క్లియర్ గా చూసి ఉంటేనే కాల్ చేశాను కదా. అయితే సంతోషం సార్. అయితే వీడియో చాలా క్లియర్ గా చూశాను కాబట్టి మీకు కాల్ చేశాను. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు ఖురాన్ పట్ల అభ్యంతరాలు అని చెప్పి ఇది ఇలా అని చెప్పేసి ఫైనల్ చేసి చెప్పకుండా, ఇవి నా అనుమానాలు, నా అభ్యంతరాలు, నాకు సమాధానం కావాలని అడిగారే, ఆ విషయంలో కూడా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాయిస్ కట్ అవుతుందా? నేను చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఖురాన్లో ఇట్లా అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని విషయాలు చెప్పారు, కాఫీరు, నజీజు, కొన్ని విషయాలు ప్రస్తావించారు, చంపమన్నారు అన్న విషయాలు చెప్తూ మీరు అన్న విషయం ఏంటంటే, ఇది ఫైనల్, ఇది ఇలా బోధిస్తుంది, ఇది మతోన్మాదాన్ని బోధిస్తుంది అని ఫైనల్గా చెప్పకుండా, నాకు అభ్యంతరాలు ఉన్నాయి, నాకు డౌట్స్ ఉన్నాయి, నాకు తెలుసుకోవాలన్నది ఎవరైనా చెబుతారా అన్నారే, ఆ విషయంలో నేను మేము అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు వచ్చిన అనుమానం ప్రశ్న అడిగారు మీరు, వెరీ గుడ్, తెలుసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. క్రెడిట్ ఏం లేదు సార్. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలా అనేక మందికి ఉంది. ఎస్, అందరూ తరచుగా తలెత్తే క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు నేను కూడా పర్సనల్ గా అడిగేయచ్చు మీకు. గతంలో కూడా ఫోన్ చేశాను ఇంటర్వ్యూకి రమ్మని, 6 months చాలా సార్లు అడిగాను. అలాగే మత పెద్దలకు కూడా చాలా మందికి నేను అడగడం అయితే జరిగింది. వాస్తవంగా కూడా ఈ విషయాలు అడిగారా మీరు? చెప్తాను, ఈ విషయాలే అడిగాను. ఈ విషయాలు నన్ను ఎప్పుడు మీరు అడగలేదు, నన్ను ఈ విషయాలు ఎప్పుడు అడగలేదు. ఈ విషయాలు ప్రస్తావన అడిగాను సార్ మిమ్మల్ని. ఎప్పుడండి? లాస్ట్ టైం మీరు స్టూడియోకి నా సిరాజ్ భాయ్ వాళ్ళతో వచ్చిన టైంలోనే, అదే టైంలో అడిగాను నేను. ఆయన కూడా ఉన్నాడో లేదో, విన్నాడో లేదో నాకు తెలియదు, అని బహుశా మీకు గుర్తుంటది. అసలు ఈ దేవుడు, మతాలు సబ్జెక్ట్, ఈ కాన్సెప్ట్ కాకుండా మనుషులంతా కలిసిపోయి ఉండే కాన్సెప్ట్ ఏం లేదా సార్, అలాంటి గ్రంథాలు ఏం లేవా అని మిమ్మల్ని అడిగాను నేను. అది యాక్చువల్ గా ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం ఏంటంటే, మానవులందరూ కలిసికట్టుగా సోదర భావంగా తప్ప ఈ ప్రశ్నలు అడగలేదు, ఈ వర్షన్ లో ఎలాంటి విషయం అడగలేదు, ఈ విషయం అడగలేదు. అదే నేను చెప్తాను. మిమ్మల్ని అడిగే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే, మీరు ఈ మధ్య మైథాలజీ సబ్జెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు ఒకటి. రెండోది, గతంలో కూడా మైథాలజీ సబ్జెక్ట్ మీద ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వండి సార్, మాట్లాడదాము అని అంటే మీరు
ఇస్తానన్నారు కానీ మాట్లాడలేదు. బట్ ఇక్కడ మోటివేషన్ మీద అయితే మాట్లాడారు. మీరు ఎస్ చెప్తారో లేదో అన్న ఇదితో మిమ్మల్ని అడగలేదు. లేదండి, అదైతే ఒక వాస్తవం. విషయం చెప్తాను సార్. నేను ఇక్కడ నేను యాక్చువల్గా ఏంటంటే ప్రజల వ్యక్తిని, ప్రజలందరినీ సమానంగా చూస్తూ నా చేసే ప్రతి పని వల్ల ప్రజలందరికీ సమానంగా అందరికీ లాభం జరగాలనే ఆలోచన ఉంది. అందుకే నేను సార్ సైతం సమాజం కోసం అని మన మిషన్లో ముందుకు వెళ్తున్నాం కూడాను. అవునవును అయితే సార్. ఇప్పుడు నాకు మీ నుంచి కావాల్సిన క్లారిటీ ఒకటి ఏంటంటే, ఉమ్, మీరు ఇప్పుడు ఏదైతే ఆహ్వానిస్తున్నారు కదా చర్చ ఉమ్, కోసము, అంటే అవును నిజంగా చర్చ చేద్దాము, సత్యాన్వేషణ చేద్దాము అన్న ఆలోచన, లేకపోతే ఏదో గ్రంథాన్ని తప్పు ప్రూవ్ చేద్దాం, రచ్చ క్రియేట్ చేద్దాం అన్న ఆలోచన? నేను లేదు డైరెక్ట్ లేదు ఎందుకు నాకు అడుగుతున్నానంటే, మీ రైట్. మీరు ఉద్దేశం ఏంటి చాలా అసలు? సూటిగా అడిగేశారు సార్. ఎస్. నేను చాలా సూటిగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మాకు గ్రంథాలు ఉన్నాయి. నేను హిందూ సోదరుడుగా ఉన్నాను, మీరు ఇస్లాం సోదరుడుగా, ముస్లిం సోదరుడుగా ఉన్నారు. ఎస్. మాకు అపోహలు ఉన్నాయి, ఏవైనా ఉన్నాయి. కానీ మేము మతాన్ని అయితే బోధించట్లేదు. కానీ అంటే మేము మీరు అని కాదు నేను అంటున్న విషయం. మతాన్ని బోధించే విషయాలన్నిటినీ కూడా చర్చిద్దాం. కానీ అంతిమ లక్ష్యం ఏంటి, ఒక మానవుడి లక్ష్యం ఏంటి? అందరం కలిసి ఉండటం అనేది. అది కలవలేమా? కలవడానికి గల కారణాలు ఏమున్నాయి అని పరిశీలిస్తున్నప్పుడు కలిగిన ఒక డౌట్ మాత్రమే అది. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ మహేందర్ గారు. బహుశా మీరు నా స్పీచెస్ కనుక ఎప్పుడైనా చూస్తుంటే ఖచ్చితంగా నా గురించి మీకు వచ్చిన క్లారిటీ అయి ఉండొచ్చు. అనేక సందర్భాలలో నేను ప్రతి భారతీయుడికి భారతదేశ ప్రతిజ్ఞ గుర్తు చేస్తుంటాను. భారతీయులందరూ నా సహోదరులు, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను. దేశాన్ని ప్రేమించడం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మాటి మాటికి ప్రజల గురించి, మానవత్వం గురించి, తోటి మానవుని ప్రేమించడం గురించే మనం ప్రస్తావిస్తాం. అయితే మీరు అడుగుతుందండి, ఇది గ్రంథాల నుంచి సాధ్యం కాదంటే 100% గ్రంథాలు బోధిస్తుంది కూడా ఇదేనండి. మొదటిది. రెండోది, మీరు ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు గ్రంథాలు కూడా ఉన్నాయి కదా అన్నారు. ఇప్పుడు ఒక హిందువుగా మీకు గ్రంథాలు ఉన్నాయన్నారు. అంటే మీరేమనుకోకపోతే ఒక ప్రశ్న అడగమంటారా? అడగండి సార్. ఇప్పుడు మీరు భగవద్గీత, బైబిల్, ఖురాన్ పరిశీలన చేస్తున్నా అన్నారు కదా. ఖురాన్ పరిశీలించినప్పుడు అభ్యంతరాలు చాలా అనిపించాయి మీకు. మీరు భగవద్గీత పరిశీలించినప్పుడు కానీ, బైబిల్ పరిశీలించిన ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు, మీకు ఇలాంటి విషయాలు ఏమైనా అనిపించాయా మీకు? టు బి వెరీ ఫ్రాంక్ సార్, కొంత బైబుల్ అయితే ఎక్కువగా చదివాను ఆ మధ్య కాలంలో. కొంత అంటే చదవటం అనేది గ్రంథం తీసుకొని చదవడం కన్నా అన్వేషణ ప్రకారంగానే చూశాను దాన్ని. అంటే అది ఓపెన్ గా చెప్తున్నాను మీకు. అయితే ఈ అన్వేషణలో ఉన్న అభ్యంతరకరం ఏంటంటే విషయం అల్టిమేట్ గా మనుషులకి మతం మాత్రం అడ్డం వస్తుంది, కానీ మనుషులంతా ఒకటే అని అనిపించి అసలు పండితులు ఏం బోధిస్తున్నారు, పాస్టర్లు ఏం బోధిస్తున్నారు, మౌలానాలు ఏం బోధిస్తున్నారు, ఈ రకంగా బోధించుకుంటూనే పోతే మానవులు ఎప్పటికీ కలవరు కదా అనే ఒక చిన్న బాధ కలిగింది. ఇంకా అది ఎప్పటికీ సాధ్యపడదేమో, ఏ మతం కా మతం గొప్ప అని, ఏ దేశానికి ఆ దేశం చీలిపోతుందేమోనన్న ఒక బాధ అనిపించిన తర్వాత, ఇక ఫ్యూచర్ లో మళ్ళీ ఇదే తరచుగా తలెత్తుతూనే ఉంటాయి కదా, మరి వీటికి ఏమన్నా అంతిమంగా పులి స్టాప్ ఎవరన్నా పెడతారా అనేది నా క్వశ్చన్ సార్. ఇంకా దాని అంతిమంగా మీరు గ్రహించాల్సింది అంతే. ఇక చాలా మంది ఏమనుకున్నారు అని అంటే, మతం గురించి బోధించి కొందరు పబ్లిసిటీ అనుకున్నారు, ఇంకొందరేమో ఏదో పోస్ట్ అంటున్నారు, ఇంకొందరేమో ఏదో పబ్లిసిటీ ఇంకేదో అని అంటున్నారు. నాకు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రచ్చ చేస్తారేమో అన్న కన్నా, ఇప్పుడు నేను చాలా మంది చేశారు సార్, చాలా జమాతుల నుంచి ఆలింలు అందరూ కాల్ చేస్తుంటే నేను నంబర్లు నోట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో చాలా మంది, కొందరు చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడుతా ఉన్నారు. కొంతమంది పాస్టర్లు కూడా బైబిల్లో చివరిలో 3 వరుసలు అడిగావు లూకాసు వార్తలో, మత్తయిలో, కానీ టైటిల్లో అలా పెట్టావు అని అంటే, అని నేను అడగాల్సినప్పుడు అడుగుతాను. కాకపోతే రచ్చ చేస్తారేమో అన్న ఒకటి ఉంది. రచ్చ కాకుండా చర్చ జరుగుతుందేమో, అన్వేషణకి చోటు ఉంటదేమో, ఖచ్చితంగా మనుషులంతా ఒకటి అని చెప్పగలిగే సమర్థవంతమైన స్పీకర్ ఎవరైనా ఉంటారేమో అనేది ఒక ఆకాంక్ష. మహేందర్ గారు, ఇప్పుడు ఏ విషయం అయితే నేను అడగాలనుకున్నానో అదే మీరు ప్రకటిస్తున్నారు. నేను మిమ్మల్ని అడగాలనుకున్న విషయం ఏంటంటే, మీరు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు కదా, ఒకవేళ మీ అభ్యంతరాలకి ఏదైనా సమాధానం నేను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, ఒకవేళ మనం చర్చకు వచ్చి కూర్చున్నప్పుడు సమాధానం చెప్తే, సమాధానం మీకు అర్థమైన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, మొండిగా వాదిస్తారా? మొండి వైఖరి అయితే ఉండదు కదా? ఏం ఉండదు సార్ మొండి వైఖరి. ఎందుకు? ఇప్పుడు దేశభక్తి ఉండటం ఒక ఎత్తు అయినప్పుడు, దేశభక్తితో పాటు ప్రపంచ భక్తి కూడా ఉండాలి కదా సార్, మానవ భక్తి కూడా ఉండాలి కదా. అంటే వాస్తవం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఏ గ్రంథం అయినా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఏ గ్రంథం చెప్పినా కానీ మీరే చెప్పారు మీ స్పీచ్ లో, సర్వేజన సుఖినో భవంతు. సర్వేజన అంటే సర్వ భారతీయులు కాదు, సర్వజనాలు, ప్రపంచంలో ఉన్న మానవులందరూ. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని యేసువారు చెప్పినా కానీ, నిన్ను పొరుగువాడు అంటే కేవలం భారతీయుడే కాదు, ఏ దేశమైనా. అవునా? అదేవిధంగా
లోకజన సుఖినో భవంతు అన్నారు కాబట్టి Yes. ఈ రెండింటిని కట్టుబడి ఉండాల్సి లోకా ఉంటుంది. సమస్త సుఖినో భవంతు వాస్తవం. అయితే Yes. సరే, ఇప్పుడు ఇదే విధంగా ఖురాన్ అయినా కానీ సమస్త మానవుల గురించి, ప్రపంచ మానవుల గురించి చెప్పారు తప్ప ఏదో ఒక రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల గురించి చెప్పట్లే. కాకపోతే మనకు ఒక నేషనాలిటీ ఫీలింగ్ ఉంది, ఒక ప్రౌడ్ గా మనం ఇండియన్స్ అన్న ఫీలింగ్ తో భారతీయులు అంటాము. నిజానికి ప్రపంచ మానవులందరం కూడా అన్నదమ్ములమే. అయితే సార్, ఇప్పుడు నాకైతే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, అంటే గతంలో మీ డిస్కషన్స్ ఒకటని చూసినప్పుడు ఎక్కడో కొంచెం మొండిగా వాదిస్తారేమో అన్న ఆలోచన చాలా మంది చెప్పారు కూడా నాకు. అంటే నాకు కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు, వక్తలు, మీకేమన్నా ప్రముఖులు చెప్పింది కాకుండా మీకు వ్యక్తిగతంగా ఎక్కడైనా మొండిగా వాదించాను అన్నట్టుగా అనిపిస్తే అది చెప్పండి. ఇక్కడ మీరు మొండిగా ఉండడం వల్ల నష్టమే, ఇది మీరు తెలివి తక్కువగా ప్రవర్తించారు మహేందర్, మార్చుకోండి అని అంటే నేను విషయంలో అసలు చాలా గొప్ప విషయం చెప్పారు సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే, మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇంకో విషయం ఏంటంటే, దేశం గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయి మాట్లాడారు. దేశం చాలా ముక్కలైపోయింది, మరీ దేశం ఇంకోసారి కూడా ఇలా అవుతుందేమో, దీనికి కారణం ఖురానేనేమో అన్నట్టుగా అన్నప్పుడు నిజంగా నా ఎమోషన్ మీరు టచ్ చేశారు. అక్కడ నా ఎమోషన్ టచ్ చేశారు అనిపించింది. అయితే పాస్ చేయడానికి కొందరు ధైర్యం ఉండాలి, ఇది అది అని అంటున్నాను. నేనైతే అమాయకంగానే ఒక స్టేట్మెంట్ అడగాలనుకుంటున్నాను సార్. ఏంటండి? బ్రిటిష్ తన ప్రపంచాన్ని వ్యాప్తి చెందుకోవాలన్నప్పుడు బుల్లెట్లు, గన్నులను వాడాడేమో అనిపించింది. ఓకే. ఇస్లాం రాజులంతా కూడా కత్తులు, కడారాలు దేశాన్ని వ్యాప్తి చెందడానికి ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో వ్యాప్తి చెందింది. భారతీయులు ఎందుకు వ్యాప్తి చెందలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ సార్. కానీ వాళ్ళు బుల్లెట్లు, గన్నులు వాడడానికి గల కారణాలేంటి, ఇంకొకరు కత్తిలు వాడడానికి కారణాలేంటి, నేను ఇండైరెక్ట్ గానే అడిగాను సార్. మీకు ఏమైనా అర్థమైతే. విషయం ఏంటంటే సార్, మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు మన దగ్గర ఉన్నాయి. అయినా మన దగ్గర ఏంటంటే ఆ టెక్నాలజీ అది లేకపోవడం వల్ల, ఒకటి వేరే దేశం వాళ్ళు ఏంటంటే మత ప్రచారం అనేది సెకండరీ సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, నేనైతే సూటిగా చెప్పాలంటే ఏదో దాచుకోండి, దోచుకోండి, వ్యాప్తి చెందండి అని ఈ గ్రంథాలు చెప్పినట్టుగా నాకు అనిపించలేదు. కొన్ని గ్రంథాలేమో సర్వమానవుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి ఒక గ్రంథం చెప్పింది. అవును. ఇంకో గ్రంథం ఏమో నా దేవుణ్ణి తప్ప ఇంకో ఎవరిని కోల్చినా సరే వాడిని నరికి చంపమని చెప్పింది. లేదు యాక్చువల్గా ఏంటంటే సార్, ఇలా నాకు అనిపించింది సార్. అంతే, తప్పుగా ఏమీ లేదు ఇందులో. నాకున్న బాధ ఏంటంటే సార్, గ్రంథాలు ఏమన్నా తప్పుగా పక్కదో పట్టించి మానవులను అంతిమంగా కలవకుండా చేస్తున్నాయేమో అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్ సార్ నాది. లేదండి, యాక్చువల్గా ఏంటంటే మీరు అంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు 3 గ్రంథాలు పరిశీలన చేస్తున్నారు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా 3 గ్రంథాల పరిశీలన, అది కూడా ఏంటంటే సమాంతర విషయాలు మూడింటిని కంపేర్ చేయడం స్టడీ చేశాను. మీ అంతా చేయలేదు సార్, టు బి వెరీ ఫ్రాంక్. నేను చేస్తున్నది అన్వేషణ, మీరు చేస్తున్నది పరిశీలన. అయితే సార్, నాకు అనిపించింది ఏంటంటే సార్, ఏ గ్రంథం కూడా చెడుగా బోధించలేదు, ఏ గ్రంథం కూడా విడిపోమని చెప్పట్లేదు, కానీ గ్రంథ బోధకులు మాత్రం ఇలా చెప్తున్నారు అన్నది వాస్తవం నేను గమనించాను. ఫోన్ లోనే చెప్తారా సార్? వాస్తవంగా మీరు చర్చకు వచ్చి నిజంగానే ఇవన్నీ ఒప్పుకొని చెప్తారా, లేకపోతే ఎలా? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నాకు మీతో మాట్లాడితే అర్థమైన విషయం ఏంటంటే, ఇంటెన్షన్ క్లారిటీగా అర్థమైంది. తప్పకుండా మాట్లాడదాం సార్, మాట్లాడదాం, వి విల్ డూ. కానీ ఎన్ని రోజులు పడుతుందో ఈసారి మీరు చర్చకు వచ్చినప్పుడు? మరి నేను వితండవాదం చేసేదానికన్నా కూడా సార్, అంటే మీలో ఉన్న ఆ అపోహను కూడా తీసేస్తాను. వితండవాదం కనుక అనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు చాలా పెద్ద వక్త, చాలా పెద్ద మోటివేషనల్ స్పీకర్, అన్ని కూడా ఇది కాదు ఏమో అని అనడానికి కూడా ఉంటుంది కదా సార్, అక్కడే చోటు ఉంటుంది కదా మనకి. లేదు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒకటి సార్, మన జరిగే డిస్కషన్ ఒకవేళ మనం కూర్చొని మాట్లాడితే ఫస్ట్ కండిషన్ అది ఇంటెలెక్చువల్ డిస్కషన్ అయి ఉండాలి. ఎందుకంటే కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, ప్రజల సమయానికి విలువ ఉంది, ప్రజల మనోభావాలకి చాలా విలువ ఉంది. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఇంటెలెక్చువల్ డిస్కషన్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాబోయే తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండే చర్చ అయితే నేను సిద్ధంగా ఉన్నాను రావడం కోసం. కానీ ఎంత దూరం దానికి టైం ఉంటుందో కూడా మీరు చెప్తే నాకు నమ్మశక్యంగా ఉంటుంది సార్. ఏమంటున్నారు? కారణం ఏంటంటే, ఇప్పుడు చేసిన చాలా మంది జమాత్ పెద్దలు గాని, ఆలింలు గాని, మా దావా సెంటర్లు ఉన్న పెద్దలు గాని కొంతమంది నంబర్స్ ఇచ్చారు, టచ్ లో ఉన్నారు, చాలా బాగానే మాట్లాడుతున్నారు, చక్కగానే ఉన్నారు. కాకపోతే నేను షార్ట్ లిస్ట్ చేసుకోవడంలో ప్రధానంగా
చర్చకి ఏమన్నా ఉంది బాగా ఇష్టపడి మాట్లాడాలి అని అంటే అది మీతోనే అనిపిస్తుంది సార్. చాలా సార్లు అందుకే నేను మీకు కాల్ చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఇందాక మీరు చెప్పింది, మళ్ళీ 3 గ్రంథాలని మీరు పరిశీలిస్తున్నారు, నేను అన్వేషిస్తున్నా. అన్వేషణ అంటే నేను అక్కడక్కడే రిఫరెన్స్ తీసుకోవటం, మీరు ఖచ్చితంగా చదవటం. సో అదేమన్నా 10 మందికి ఉపయోగపడుతుందేమో అనేది ఒక కోణం సార్. అండ్ మీరైతే కొద్దిగా ఫస్ట్ అందరినీ చేస్తాను చర్చకి, అది మంచి పద్ధతిలో ఉంటదనే చేస్తాను తప్పితే గానీ అది ఎవరికి పనికిమాలిన అయితే అవుతుంది అరుచుకుంటేనే ఏదో నేను హీరో అని కాలర్ ఎగరేసే వాళ్ళతో మనకు కుదరదు గానీ, బట్ ఖచ్చితమైన చర్చ మీతో కొంత కంఫర్ట్ ఉంటుంది అనేది నా భావన సార్. అంటే ముందు మీతో అయిపోతే ఓ పని చేద్దాం సార్, వాళ్ళు కూడా కొంత వాళ్ళకు కూడా నా ఇంటెన్షన్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఓ పని చేద్దాం. మీరు ఈ ప్రొఫెషన్ లో లేరు అనిపించింది, కానీ మీరు కాల్ చేయటము మొన్నటిదాకా నేను మీతో ఎన్నో విధాలుగా రిక్వెస్ట్ చేసిన సార్ ఒక మాట చెప్తాను, ఇదే కరెక్ట్ సిచ్యువేషన్. అంటే ఇది ఒక ప్రొఫెషన్ కాదు, ధార్మికత ఎప్పుడు ప్రొఫెషన్ అవ్వకూడదు సార్. స్పిరిచువాలిటీ ప్రొఫెషనల్ గా ఉండకూడదు కూడా. ఎలా అంటే విషయం ఏంటంటే సార్, ఇది మన బాధ్యత. ఇది ఇప్పుడు మనం ఏదైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మోటివేషన్ అని, కౌన్సిలింగ్స్ అని, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం, కెరీర్ లో సెట్ చేయడము, ఇది యాక్చువల్ స్పిరిచువాలిటీ కదా. మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు మానవుడికి సేవ చేస్తున్నాం, వాళ్ళ ఆలోచన విధానం నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి మార్చేది. మనుషులకి సేవ చేస్తున్నాం అంటే దేవుడికి చేసినట్టే, ఇదే కదా స్పిరిచువాలిటీ కూడాను. అంటే ఫీల్డ్ కి దూరంగా ఉండడం అని మీరు అంటున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు అంటున్నారు, కరెక్ట్, సూపర్. ఇది కూడా ఫీల్డే కదా. ఇప్పుడు కేవలం 4 శ్లోకాలు చెప్పడమో, ఖురాన్ వాక్యాలు చెప్పడమో, బైబిల్ వాక్యాలు చెప్తేనే ప్రొఫెషనాలిటీలో ఉన్నట్టు కాదు. నిజమైన మానవ సేవ చేసేవాడు నిజమైన స్పిరిచువాలిటీ ప్రాక్టికల్ గా ఉన్నట్లు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను నేను. ఇది అంటే మీరు ఆహ్వానించారు కాబట్టి రావటం కాకుండా, ఎవరో నాకు ఫోన్లు చేశారు, కొన్ని 10ల సంఖ్యలో ఫోన్లు చేశారు అని కూడా కాకుండా, ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకున్నాను. ఖచ్చితంగా నేను రావాలి, మాట్లాడాలి. ఇది ఖురాన్ మీద అభ్యంతరాలనే కాదు సార్, ఇది దేశం అని మాట్లాడారు మీరు. దేశం చీలిపోయింది, దేశం చీలే అభద్రతా భావం ఉంది అని మీరు అన్నారు. కాబట్టి నిజంగా ఈ అభద్రతా భావం ప్రజల్లో ఉండకూడదు, ఐక్యత రావాలి, స్పష్టత రావాలి అన్న ఆలోచనతో. ఎందుకంటే నేను ఒక ఖురాన్నే కాదు, ప్రతి గ్రంథాన్ని ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి నేను. ఏ గ్రంథం మీద అపోహన, మీకు భగవద్గీత మీద అపోహన అడగండి, నేను చెప్తాను. బైబిల్ మీద అపోహన చెప్పండి, నేను తీరుస్తాను. ఖురాన్ మీద అపోహన చెప్పండి, ఎందుకంటే నాకు తెలిసిన దాంట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక గ్రంథానికి పార్షియాలిటీ చూపించే వ్యక్తిని కాదు నేను. అయితే నా కంఫర్ట్ కూడా ఏంటంటే 3 గ్రంథాలు చదివిన వ్యక్తి అయితేనే బాగుంటుందేమో. ఇప్పుడు జమాత్ పెద్దలు ఏంటంటే ఖురాన్ ని ఎక్కువగా చదువుతారు, విశ్వసిస్తారు, దాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకుంటారు. కాబట్టి నేను అడిగిపోయే ప్రశ్న ఎమోషన్ కోణంతో చూస్తూనే కొద్దిగా అన్వేషణకు చోటు ఉన్నట్టు చూస్తే కొద్దిగా అర్థమవుతుందేమో అని నా ఉద్దేశం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు అంటే ఇంత మాట్లాడిన తర్వాత ఈ ప్రశ్న అడగకూడదు, కాకపోతే ఫైనల్ గా ఇంకా అడగలేదు అన్న ఆలోచన లేకుండా అడుగుదాం అనుకుంటున్నాను. ఏదో చర్చకి ఆహ్వానించడం కోసం మాత్రమే చాలా స్వీట్ గా మాట్లాడి, చర్చకు వచ్చే విధంగా చేసి, చర్చలో కూర్చున్న తర్వాత రచ్చ చెయ్యొచ్చు, చర్చకు వచ్చేంత వరకు మాత్రం చాలా చక్కగా భాయిగా పిలవచ్చు. అంటే ఇలాగే పిలుస్తాడు మహేందర్, వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోతుంది. అలా గనక జరిగితే అది నాకు మాత్రమే అవమానకరంగా ఉండదు సార్, అది నేను నమ్మే ధర్మానికి కూడా అవమానకరమైన విషయం మీరు చెప్పింది. చాలా గ్రేట్. చర్చకి చోటు ఏ రకంగా మాట్లాడతాము అని అంటే, కొన్ని చోట్లలో భావోద్వేగాలకి చోటు ఉంటుంది సార్. అన్వేషణకి ఎలా చోటు ఉంటుందో కొన్ని చోట్ల భావోద్వేగాలకు కూడా ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగిన వారు కూడా ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత మీరు ఇండైరెక్ట్ గా అడుగుతుంది ఏంటంటే సార్, జస్ట్ మన సిరాజ్ భాయ్ విషయంలో కూడా జరిగింది ఏంటంటే 2 చోట్లలో మేము కొద్దిగా గట్టిగా ఫైర్ అవడం అనేది జరిగినాయి అంతే. అవి కూడా ఏంటంటే ఒక దేశం గురించి, విడిపోయిన దేశం గురించి ఎందుకు చర్చించుకోవాలి, భారతదేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించాలి అని అన్నాడు ఆయన. కాకపోతే అంతకు ముందు విషయం ఏంటంటే దేశం విడిపోవటం అనేది చాలా బాధాకరం అని అన్నారు. అయితే సెకండ్ ప్రశ్నకు వచ్చేసరికి దేశం విడిపోయిందని ఆయన బాధపడ్డట్టుగానే సమాధానం చెప్పి, సెకండ్ క్వశ్చన్ దగ్గర ఆ దేశం గురించి ఎందుకు, పక్క దేశం గురించి లేవనెత్తడం ఎందుకు అంటే, అరే ఇందాక మీరు బాధపడ్డారు దేశం విచ్ఛిన్నమైందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు నీ సమస్య దగ్గర నేను మాట్లాడేసరికి ఆ దేశం గురించి వద్దు అని అంటున్నావు. ఏ నేపథ్యంలో మనం అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళం విడిపోయామో నువ్వు చెప్పాలి అని నేను అడిగినప్పుడు, సారీ మీరు చెప్పాలి అని చెప్పిన దగ్గర కొద్దిగా ఆయనకేం తప్పులేదు, నాదేం తప్పులేదు సార్, జస్ట్ అది భావోద్వేగాలు అంతే. రెండో చోట ఎక్కడ అనంటే గాయత్రి మంత్రం చదువు అన్నారు.
గాయత్రి మంత్రం ఇప్పుడు నేను ఒకటి కాదు కదా సార్, అనేకమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను గాయత్రి మంత్రం చదివిన తర్వాత మళ్ళీ ఋగ్వేదంలో ఏమన్నా శ్లోకం అడుగుతాడు, లేకపోతే రామాయణం మహాభారతంలో ఉంటే ఏమన్నా అడుగుతారు. ఆయన పండితుడు, దావ పండితుడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు, ఆయన దాంట్లో తప్పే లేదు, ఆయనతో మనం తూగలేం అనేది కూడా నిజమే. కానీ నేను సర్వమానవాళ్ళకి ఏమన్నా ఉపయోగపడేటువంటి చర్చ జరిగితేనే బాగుంటుంది అనేది అన్వేషణ. గానీ లేదు మీరు అరుస్తారు, స్టంట్ చేస్తారు అని అంటే, మీకు స్టార్టింగ్ లో మీరు కూడా నాకు మోటివేషన్ ఇంటర్వ్యూ ఇచ్చున్నారు సార్. ఇచ్చాను. నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా నాకు తెలియకుండానే ఒక చట్రంలోకి వచ్చి ఇరుక్కున్నా. నాలాంటి మదనం చాలా మందికి ఉండొచ్చు. తరచుగా ఇలాంటివి తలెత్తినప్పుడు చేస్తున్నప్పుడు ఒక దుబాయ్ లో కూర్చొని ఒక బిజినెస్ మ్యాన్ నాతో ఏమన్నాడంటే, హై మతాలు బొచ్చు ఇదంతా చదువులేని సంస్కారాన్ని హీనులకు మాత్రమే ఉంటుంది, బిజినెస్ మ్యాన్ కి ఎక్కడ టైం ఉంటుందబ్బా, దేవుడి గురించి మాట్లాడతాడు, గ్రంథం గురించి మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడతాడు అబ్బా, ఇదంతా పనికి మాలని వేస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడతాడు అంటే అక్కడ నాకు కొద్దిగా ఈగో హట్ అయింది సార్. అంటే 4 డబ్బులు 4 రాళ్ళు వెనకేసుకోగానే దేవుడు లేడు, గ్రంథాలు లేవు, ఇతిహాసాలు లేవు, చరిత్ర లేవు అనే మహేంద్ర గారు వారి ఆ భావన కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వారు అంటుంది నిజంగా గ్రంథాలలో ఉన్న ధర్మం గురించి వాళ్ళు ఫెడప్ అవ్వలేదు. గ్రంథాలలో ఇది ఉందని బోధకులు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధ వాస్తవంగా నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే సార్, మీరు అన్నది కూడా కరెక్టే. ఏందనంటే ఇక్కడ అన్వేషణ కాకుండా న్యూసెన్స్ ఎక్కువైపోయేసరికి వీళ్ళు వీళ్ళేం చెప్తారు, ఈడు దీని గురించి ధర్మంతో మాట్లాడే అంత పెద్దవాడా ఈడు అని కొంత తూగలేని పరిస్థితి మనం. మేబీ మహేంద్ర గారు వీటన్నిటికీ సమాధానం కావాలి సార్. మరి తప్పకుండా సార్. మీరు 4-5 ప్రశ్నలు అడిగారు, అవే కాకుండా మీకు ఏ అభ్యంతరాలు ఉన్నాయో అన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు నేను టూర్లో ఉన్నాను, నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంటే వచ్చాను, మళ్ళీ రేపు విజయవాడలో ఈవెంట్ ఉంది, ఆ తర్వాత ఎల్లుండి 2 days వర్క్షాప్ ఉంది నాది, బిజినెస్ డెవలప్మెంట్ వర్క్షాప్ 2 days. ఇది కంటిన్యూస్గా ఉంటే నేను మళ్ళీ 24, 25 భువనేశ్వర్ బిజినెస్ రిలేటెడ్ ట్రిప్ ఉంది. 26th నైట్ నా హైదరాబాద్ రీచ్ అవుతానండి, రిటర్న్ గా వస్తాను. 27th ఒక రోజు వదిలేసి ఈ మంత్ లాస్ట్ డేట్ February 28th కి మీకు ఓకే అయితే మనం డిస్కషన్ పెట్టుకుందాం ఇంటర్వ్యూ లాగా. అసలు మనం పెట్టిందే దాని గురించి కదా సార్. నాకు ఎందుకంటే March 1st అంటే మళ్ళీ రంజాన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఫీజిబుల్ గా ఉండొచ్చు. February 28th అన్నది నేను ఎలాగో 26th నైట్ వస్తాను హైదరాబాద్ కాబట్టి 27 ఒక్క రోజు వదిలేసి 28th కి డిస్కషన్ ప్లాన్ చేయండి. లేట్ అయినా పర్లేదు సార్. చర్చ అనేది ఇప్పుడు ఇంకో సెంటిమెంట్ ఏం భావిస్తున్నానంటే, రంజాన్ మాసం చాలా దగ్గరగా వస్తుంది, ఈ టైంలో ఏదో మనం లేపిందని నాకు తెలియట్లేదు. బట్ కాంట్రవర్సీ ఏం లేదండి, కాంట్రవర్సీ ఏమీ లేదు. అంటే రంజాన్ లో ఉపవాసం ఉంటాం కాబట్టి మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు కూడాను వాటర్ తాగేది కూడా ఉండకుండా ఉంటుంది. కొంచెం ఏంటంటే బిఫోర్ రంజాన్ ఉంటే 28th మీ షెడ్యూల్ ఎలా ఉంది చెప్పండి, మీ షెడ్యూల్ ఏంటి 28th కొంచెం చెప్తారా? ఏమున్నా నేను క్యాన్సిల్ చేసుకుంటాను సార్. ఖచ్చితంగా మీరు సమయం కనుక ఇచ్చి అది ఫాలో చేస్తారు అని అంటే కూడా నేను మాటిస్తున్నాను కదా. ఈ మధ్య ఏంటంటే సార్, అన్నిటికీ కాల్ రికార్డింగ్స్ పెట్టేశాను. అర్థం అవ్వలేదు అంటే నేను మాట్లాడేది ఏదైనా సరే కాల్ రికార్డింగ్ ఉంచుతున్నాను యాక్చువల్ నా ఫోన్ లో. ఓకే, నేను అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడలేదు అని అంటారు అని. ఇప్పుడు మిమ్మల్ని లాక్ చేయాలి కాబట్టి మీరు తప్పుగా భావించినా నేను చేసేది ఏమీ లేదు. బట్ విత్ ద డ్యూ రెస్పెక్ట్, మీరు రేపు రారేమో అని ఇంకా ఫీలింగ్ లో ఉన్నా. నేను 6 months నుంచి అడిగినా మీరు ఎప్పుడు రాలేదు, మళ్ళీ రారేమో అన్న ఫీలింగ్ తో మిమ్మల్ని కొద్దిగా లాక్ చేయడానికి మీతో ఉన్న కొంత చనువ ఫ్రెండ్షిప్ వల్ల ఈసారైనా ఈ ఆడియోని మాత్రం నేను టెలికాస్ట్ చేస్తాను సార్. 28th రోజు బ్రదర్ షఫీ గారు వస్తాను అని చెప్పారు అని. తప్పకుండా మీరు టెలికాస్ట్ చేయండి. బ్రదర్ షఫీ అని పెడతాను. ఏమన్నారు? మీరు వస్తానని పెట్టానా, రారు అని పెట్టనా? ఏమన్నారు సార్? చర్చకి బ్రదర్ షఫీ గారు వస్తారని పెట్టనా, రారు అని పెట్టనా? డిస్కషన్ వస్తున్నాను కదా, డిస్కషన్ చేద్దామని కదా అనుకుంటుంది. మరి 6 months నుంచి అదే అన్నారు, అందుకని చూడండి 6 months నుంచి మీరు అడుగుతుంది. చూడండి మహేంద్ర గారు, ఇక్కడ క్లారిటీ ఇస్తాను. 6 months నుంచి మీరు ఇంటర్వ్యూ అడుగుతున్నారు. నేను ఇంటర్వ్యూ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అది పెద్ద విషయమేమి కాదు. ఇప్పుడు మీరు ధార్మికంగా దేశం విభజన గురించి ఎమోషనల్ గా మీరు అడిగిన ప్రశ్న నా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాది. ఇక్కడ 10 కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తున్నారు, 10 కోట్ల మంది చూస్తున్నారు. మీరు రచ్చ కాకుండా చర్చ కోసం ఇంటెలెక్చువల్ డిస్కషన్ పిలుస్తున్నారు కాబట్టి ఒక అన్నదమ్ములు సోదర భావం ఇవన్నీ మీరు మాట్లాడే పాయింట్స్ నా హార్ట్ టచ్ అయ్యి కాబట్టి నేను వస్తున్నాను. డేట్ కూడా చెప్పాను 28th of this month.
మీరు Okay. డిస్కషన్ వస్తున్నా. ఇంకా ఇంకో విషయం ఏంటంటే నేను కూడా మీ కాల్ రికార్డ్ చేసుకున్నాను ఇప్పుడు. ఓకేనా సార్? ఓకే ఇది కూడా నా దగ్గర కూడా కాల్ రికార్డ్ అయింది. మీరు అనౌన్స్ చేయండి, నేను కూడా అనౌన్స్ చేస్తాను ఆ టైంలో 28th కి. మీ షెడ్యూల్ కూడా చూసుకోండి అథెంటికేషన్ ఉంటది కాబట్టి ఇంకా మీరు తప్పదు లాక్ అవుతారని పెట్టడం సార్ అంతే. సార్. ఇక్కడ లాక్ అవ్వటము, అరెస్ట్ అవ్వటము, నేను నా అంతటగా నేను మీకు ఫోన్ చేశాను. నిన్న కూడా 2 సార్లు ఫోన్ చేశాను, మీరు రిసీవ్ చేయలేదు. వాట్సాప్ లో మెసేజ్ చేశాను. ఓకేనా సార్? నన్ను మీరు లాక్ చేయడం కాదు, నేను నా అంతటా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వస్తున్నాను. ఇది బాధ్యత అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. 28th కన్ఫర్మ్. మాట్లాడేటప్పుడు స్వీట్ గా నేను మాట్లాడింది కాదు, మీరే స్వీట్ గా మాట్లాడారు. అది ఖచ్చితంగా రచ్చగాకుండా చర్చనే చేశారు ఫోన్ లో అయితే. అండ్ సేమ్ అదే జరుగుతుంది స్టూడియోలో అని నేను కూడా భావిస్తున్నాను. అలా అవుతుందన్న ఆలోచనతోనే, నమ్మకంతోనే నేను రావడానికి సిద్ధపడ్డానండి. తప్పకుండా సార్, చిన్నవాడిని, మీరు నన్ను నమ్మాల్సిన పని అలా ఏం లేదు. లేదు సార్. చిన్న పెద్ద ఏం లేదు సార్. మానవులందరూ సమానమే, అందరూ సమానమే. యాక్చువల్గా అదే కదా ధర్మం కూడా బోధించేది. ఎవరు చిన్న ఎవరు పెద్ద అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ మచ్ మహేంద్ర గారు. థ్యాంక్ యూ. నైస్. కలుద్దామండి 28th కలుద్దాము. ఈ మధ్యన ఏదైనా ఉంటే షెడ్యూల్ కన్ఫర్మ్ అన్నది నాకు వాట్సాప్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే కదా? నేను ఈ ఆడియో మీరు రిలీజ్ చేస్తా అంటారు. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇది రిలీజ్ చేస్తాను. ఆడియో చేయొచ్చు కదా? కాకపోతే ఎక్కడనే హార్ష్ గా మాట్లాడాను ఏంటో మరి. లేదు, పర్లేదు, అలా ఏం లేదు. చూడండి సార్, యాక్చువల్గా ఏంటంటే మీరు ఎక్కడ హార్ష్గా మాట్లాడలేదు, చాలా చక్కగా మాట్లాడారు. నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా చక్కగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ.